సిస్టర్ మీకేంది సిస్టర్, ఎగ్గులు ఫ్రీజ్ చేసుకోమంటారు, బొగ్గులు ఫ్రిడ్జ్ లో పెట్టుకోమంటారు, మీదేం పోయింది? హార్ష్గా మాట్లాడుతున్నాను కాదు, యాక్చువల్గా మీరు చెప్పిన మాట 100% కరెక్ట్. నేను ఐ అగ్రీ విత్ యూ. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ ద ప్లేస్ ఈజ్ రాంగ్. ఇట్స్ అ రాంగ్ ప్లేస్. రైట్ థింగ్ బట్ రాంగ్ ప్లేస్. అది నేను చెప్పేది. ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాట సిస్టర్, ఇప్పుడు అమెరికాలోనో యూకేలోనో చెప్పారనుకో, శబాష్ అని క్లాప్స్ కొడతారు, అంత అయిపోతుంది, బాగానే ఉంటుంది. మన దగ్గర కష్టం సిస్టర్. ఇప్పుడు నా ముచ్చట చెప్తా ఇన్ సిస్టర్. ఎట్లా అంటే నేను ఒక ఊళ్ళో పెరిగిన, మా ఊళ్ళో ఎట్లుంటుందో చెప్తా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊళ్ళో సిస్టర్స్కి 15-16 ఏళ్ళకే పెళ్లి చేసేస్తుండే. 13 ఏళ్ళకి పెళ్లి అయిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు. అట్లా ఉంటుంది సిస్టర్. తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఇప్పుడు 18 ఇయర్స్ దాకా కంపల్సరీ ఆగాలి కాబట్టి ఆగుతున్నారు. 22-23 వచ్చిందంటే అప్పుడు చేస్తున్నారు పెళ్లిళ్ళు. కొంతమందికి 18-19కే చేస్తున్నారు. ఇక 25 దాటింది అనుకో సిస్టర్, కొంచెం కష్టం అవుతుంది. అన్లెస్ వాళ్ళు ఏదో విప్రోలను, క్యాబ్ జెమినీలో ఏదో జాబ్ చేసుకుంటా మంచి శాలరీస్ ఉంటాయి తప్ప. ఇక 30 దాటిందంటే ఒకడు ముఖం కూడా చూడు సిస్టర్. అట్లుంటుంది సిస్టర్ మా ఊళ్ళో. సో మీకేందంటే సిస్టర్, మీకు ఆ కనెక్షన్ మిస్ అవుతున్నట్టుంది. ఈ లోవర్ మిడిల్ క్లాస్ కనెక్షన్ మిస్ అవుతున్నట్టుంది. ఒక సగటు వ్యక్తికి ఎట్లుంటుందంటే ఆలోచన, మాకు ఎట్లుంటుందంటే ఆలోచన సిస్టర్, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మాకు జీవితంలో పైకి ఎట్లా పోవాలి, పైసలు ఎట్లా సంపాదించాలనే ఉంటుంది. మొత్తం ఇదే ఆలోచన ఉంటుంది. 80%-90% చాలా మందికి ఇదే ఆలోచన ఉంటుంది సిస్టర్. పైసలు ఉన్నోనికి ఇంకెక్కువ ఎట్లా సంపాదించాలి, పైసలు లేనోనికి పైసలు ఎట్లా సంపాదించాలని ఉంటుంది. మొత్తం పైసల మీదే ఉంటుంది సిస్టర్. మొన్ననే మీ ఇల్లు టూర్ వస్తే చూసిన. మీ కిచెన్లో ఒక 10 మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉండొచ్చు. మీ ఇల్లు మొత్తం కలిపి ఒక 200-300 ఫ్యామిలీస్ ఉండొచ్చు సిస్టర్. మీకేందంటే ప్రాబ్లం సిస్టర్, మీరు పైసలనే పుట్టిరు ఫస్ట్ నుంచి. మీకు ఆలోచన లేదు. మీకు ఆలోచన లేనప్పుడు ఏముంటుంది సిస్టర్, యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు థింక్ అబౌట్ అదర్ థింగ్స్, విచ్ ఈజ్ ఎగ్ ఫ్రీజింగ్, IVF, ఇసొంటివి అన్నీ సిస్టర్. ఇంకోటి, ఇవేమి మీరు హాస్పిటల్ ఇండస్ట్రీలోనే ఉన్నారు, మీకు బాగా తెలుసు. ఇవేమి చీప్ ప్రాసెస్ కాదు, ఇవేమి ఇన్సూరెన్స్లో కవర్ అయ్యే ప్రాసెస్లు కావు. ఇవన్నీ ఎవరికి బెనిఫిట్ అవుతావో మీకు బాగా తెలుసు. వన్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను సిస్టర్, మీరు చెప్పింది రాంగ్ అని చెప్పట్లేదు. ఇట్స్ జస్ట్ అ రాంగ్ ప్లేస్. మన దగ్గర అది సెట్ కాదు సిస్టర్. సో చాలామంది జాబులు చేసేటోళ్ళు, లేదంటే క్లాస్ పీపుల్, పైసలు ఉన్నోళ్ళు, మీరు యూ కెన్ డిసగ్రీ విత్ మీ, ఐఎమ్ టోటలీ ఫైన్. బట్ మన దగ్గర మా ఊళ్ళల్లో పెరుగుతారు, చాలా మంది ఊళ్ళల్లో ఉంటారు. ఈ ఊళ్ళల్లో ఇవన్నీ సెట్ కావు. అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఎవరికి తెలియని కూడా తెలియదు. నాకు కూడా రీసెంట్గా ఈడ యూకేలో ఒక ఆమెతో మాట్లాడుతుంటే చెప్పింది ఆమె. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ సిస్టర్. థ్యాంక్ యూ.